మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, అలాంటిది పొలిటికల్ కెరియర్ని వదిలేసి సినిమాల్లో రావడానికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి నేను ఐ యూస్ టు బి అ గుడ్ స్టూడెంట్ అట్ స్కూల్. ఐ గాట్ 98 on 100. అప్పుడు ఐ వెంట్ టు మై ఫాదర్ అండ్ సెడ్ నాకు 98 వచ్చింది అని. వాళ్ళు చెప్పారు ఇంకా 2 మార్క్స్ ఎక్కడ, ఓకే ఇంకా నేను నేర్చుకోవాలి అని. I studied and next exams I got 100 on 100. I was the only student to get 100 on 100 in my school. నేను వెళ్ళిన మా ఫాదర్కి చెప్పాను ఇలాంటి నాకు 100 వచ్చింది అని. మా ఫాదర్ దగ్గర పీపుల్ హు ఆర్ అరౌండ్ హిమ్, హీ వాజ్ లైక్ ఓకే మీరు వాళ్ళ కొడుకు కదా అందుకు ఇచ్చారు, దాంట్లో ఏం పెద్ద దర్ నో బిగ్ థింగ్ అబౌట్ ఇట్. వాళ్ళు నాకు స్కూల్ పెట్టారు, ఈజ్ సెండింగ్ మీ టు స్కూల్, గివింగ్ మీ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ లైఫ్, ఆల్ ఆఫ్ దాట్. కానీ నాది కూడా ఏమైనా కొంచెం ఎఫర్ట్ ఉంది కదా, ఆ ఎఫర్ట్ ఎవరు కూడా నోటీసే చేయలేదు అని నాకు కొంచెం హర్ట్ అయింది. ఆ టైం నుంచినే నాకు I was always thinking that what is mine? What is my identity? So when you have somebody of a very big stature, very big identity in your home, to grow beyond that identity is very difficult. అందుకే నేను బ్రిటన్ వెళ్ళి అక్కడ LLB చేశాను. ఎందుకంటే అక్కడ మా ఫాదర్ ఎవరని ఎవరికి తెలీదు. Even if I get my degree also, people will not say that oh you got your degree because you are son of so and so అని. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి నేను బ్రిటన్ వరకు ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏమి అని కాలంలో నేను ఫార్మర్ అనే పెట్టాను, ఫార్మర్ అనే నేను రాశాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రైవ్ టు గెట్ మై ఓన్ ఐడెంటిటీ అండి. సినిమాలో కూడా మన ఫ్యామిలీకి ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మై ఫ్యామిలీ వాజ్ అగెయిన్స్ట్ ఇట్ ఇన్ ద ఇనిషియల్ డేస్. ఇప్పుడు కూడా మా ఫాదర్తో నాకు సినిమా గురించి ఏం మాట్లాడదు. వీ డోంట్ డిస్కస్ సినిమా అట్ ఆల్ with my father. So ఈ ఫీల్డ్లో నాకు ఎవరు తెలీదు. I didn't know anybody. I didn't have a godfather, anything. So I wanted to do something of my own, 0 to 100 on my own capacity. అందుకే ఇక్కడ ఉన్నాను సార్.